ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశీలారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఇతని మాటలు. ఇతను ఒక టీడీపీ కార్యకర్త. ఎలాంటి కార్యకర్త అంటే పక్కా పచ్చ కామెరలతో నింపబడిన వ్యక్తి అని అతని మాటల్లో మనం విన్నాం. అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కూడా హర్షించబడిన వ్యక్తి అంట, సంతోషపడినటువంటి వ్యక్తి అని మనం విన్నాం. అంటే వైఎస్ఆర్ చనిపోయిన రోజు కూడా సంతోషపడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడో ఆయన మాటల్లో మనం విందాం. ఈ రోజుటికి కూడా ఇలాంటి పచ్చ కామెరలతో నింపబడిన వ్యక్తులుగా లేరంటారా? ఉండారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎంత అభివృద్ధిని వాళ్ళ కళ్ళకి ఏమీ కనబడకుండా వాళ్ళ కళ్ళు పచ్చ కామెరలతో నింపబడినటువంటి వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రాంతంలో చాలామంది ఉంటారు. ఈయన మాటల్లో మరికొన్ని విషయాలు విందాం. ఇప్పటికైనా మన మైండ్ సెట్, మన బుద్ధులు మార్చుకుందాం. చంద్రబాబు నాయుడు ఫాన్స్ అన్నప్పుడు నేను ఆయన మరణానంతరం ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవలు నా కళ్ళు కంట నీరు పెట్టించాయి. వాస్తవం. ఆయన అప్పుడే ఆయన అభిమాని కాదు, ఆయన నేను అభిమాని కాదు. ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని గుర్తుంచుకోండి. నన్ను క్షమించండి. వైఎస్ రాజశేఖర అభిమాని కాదు. వైఎస్ రాజశేఖర మరణానంతరం నేను ఆయన అభిమాని కాకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని. నేను ఒకప్పుడు టీడీపీ కార్యకర్తని. నాకు ఒకప్పుడు పచ్చకామలు నాకు వచ్చాయి. దయచేసి మీడియా దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారో మళ్ళీ టెలికాస్ట్ చేయండి. నేను టీడీపీ అండి. వైఎస్ఆర్ మరణం రోజు కూడా నేను హరించిన మా నాయకుడు తిరుగులేదు, మా చంద్రబాబు నాయుడికి అని. పచ్చకామర్లండి. చంద్రబాబు నాయుడు ఫాన్స్ అన్నప్పుడు నేను ఆయన మరణానంతరం ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవలు నా కళ్ళు కంట నీరు పెట్టించాయి. వింటున్నారు కదా, వైఎస్ఆర్ అభిమాని కాదు, చంద్రబాబు నాయుడు యొక్క బానిసలము మేము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనలో ఆయన చేసినటువంటి పనులు నా కంట తడ నీళ్లు పెట్టించిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అభిమానిని అంటున్నాడు. ఇప్పటికీ కూడా ఇంకా మారకుండా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మీ కుటుంబానికి ఎన్ని పథకాలు వచ్చినాయో ఆలోచన చేయండి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు అనేటువంటి నింద మన మీదకి రాకూడదు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల చేసిన పనులు మన ఇంటికి పథకాల రూపంగా వచ్చినాయి. మన పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. పథకాలు తీసుకొని తిని ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి మనకి ఎట్లా నోరు వస్తుందో అర్థం కావట్లా. ఇది దేవుడు కూడా మెచ్చని పనులు కొన్నిసార్లు మనం చేస్తున్నామేమో అని అనిపిస్తుంది. ఆలోచన చేయండి ఓటర్ మహాశీలారా. ఏదేమైనా నీ ఓటు చాలా విలువైంది. ఆచి తూచి ఎటు మంచి ఉందో నీ మనస్సాక్షిని అడిగి, నీ ఇంట్లో నీ పిల్లలను అడిగి ఓటు సరైన దానికి వేయవలసిందిగా తెలియపరుస్తున్నాం.